మరీ విచ్చలవిడి బెదిరింపులు రౌడీజానికి దిగుతున్నాడు ట్రంప్. తాజాగా కెనడాని బెదిరిస్తున్నాడు. చైనాతో ఒప్పందం చేసుకుంటే 100% టారిఫ్లు వేస్తాడట. చైనాతో వాణిజ్య ఒప్పందం విషయంలో మొండిగానే వెళ్తే కెనడా మీద ఏకంగా 100% టారిఫ్లు విధిస్తామంటూ శనివారం తీవ్ర హెచ్చరికలు జారీ చేశాడు. వాటి మధ్య ఒప్పందం కుదిరితే ఆ మరుక్షణమే సుంకాలు అమల్లోకి వస్తాయన్నాడు. సొంత సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్ ఈ మేరకు పోస్టు పెట్టాడు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. చైనా వస్తువుల ఉత్పత్తులను అమెరికాలో గుమ్మరించేందుకు ఆయన కెనడాను వేదికగా మార్పు చూస్తున్నారని ఆరోపించాడు. కార్నీ ఉద్దేశం అదే అయితే కనుక ఆయన చాలా పొరబడుతున్నాడు, అలా చేసినది నేను ఎప్పటికీ అనుమతించబోనని చెప్పుకొచ్చాడు. వ్యాఖ్యల మీద కెనడా ప్రధాన కార్యాలయం అధికారికంగా స్పందించలేదు. ట్రంప్ తన పోస్టులో కార్నీని గవర్నర్గా సంబోధించుకొచ్చాడు. అంటే కెనడా అనేది అమెరికాలో ఒక పార్ట్ అని, అమెరికాలో కలిపేసుకున్నామన్నట్టు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. ఒక దేశ అధ్యక్షుడు ఎలా ప్రవర్తించకూడదో అలా ప్రవర్తిస్తూ అసహ్యకరమైనటువంటి ప్రవర్తన చేస్తున్నాడు. కాకపోతే మిగతా ప్రపంచం అంతా ఏకమై ఎదిరించదు కాబట్టి ఆ విధంగా తయారైపోయాడు. ఒకనాడు హిట్లర్ని గురించి విన్నాం, ఇప్పుడు ఆ హిట్లర్కి తాతని చూస్తున్నాం మనం.